రావణుడి చేతిలో చావుదెబ్బతిన్న జటాయువును అక్కున చేర్చుకొని సీతాదేవి ఎంతో దుఃఖితురాలై ఏడ్చింది. రామా, నన్ను కాపాడటానికి ఈ రాక్షసుడిని ఎదిరించిన జటాయువు నా దురదృష్టవశాత్తు ఈ దుర్మార్గుడి చేతిలో దెబ్బతిని భూమిపై పడి ఉన్నాడు అంటూ రామలక్ష్మణులు తనకు చేరువలోనే ఉన్నట్లు అనుకుని, రామా, లక్ష్మణ, నన్ను కాపాడండి అని పలుకుతూ ఆక్రందించసాగింది. దిక్కులేని దానిలాగా విలపిస్తున్న సీతాదేవి దగ్గరకు రావణుడు చేరగా సీతాదేవి చెట్లను కౌగిలించుకుంటూ, అయ్యో రామా, రామా, రక్షించు, రక్షించు అని బిగ్గరగా ఏడవసాగింది. అలా ఏడుస్తున్న సీతాదేవిని తీసుకుపోవడానికి రావణుడు ఆమె జుట్టు పట్టుకున్నాడు. సీతాదేవిని ఆ విధంగా అవమానించడం తన వినాశనాన్ని కొని తెచ్చుకోవడానికి అని ఆ మూర్ఖుడు తెలుసుకోలేకపోయాడు. రావణుడి చేతిలో సీతాదేవికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక జగత్తంతా అజ్ఞానాంధకారంలో మునిగిపోయింది. గాలి వీయడం మానేసింది. సూర్యుడు కాంతిహీనుడై వెలవెలబోయాడు. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోతున్న విషయాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు లోగడ దేవతలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు గ్రహించారు. దండకారణ్యంలో నివసించే మహర్షులందరూ సీతాపహరణ దృశ్యాన్ని చూసి వ్యధ చెందారు. కాని ఈ నెపముతో త్వరలో రావణుడి వినాశనం జరగబోతుంది అని తెలిసి సంతోషపడసాగారు. రామా, రామా, లక్ష్మణ, లక్ష్మణ, రక్షించండి, రక్షించండి అని దుఃఖిస్తున్న సీతాదేవిని తీసుకొని రావణుడు ఆకాశంలో సాగిపోయాడు. సీతాదేవి మేలిమి బంగారు నగలను ధరించి, పట్టు పీతాంబరాలను ధరించి మెరుపు తీగలాగా మెరిసిపోతోంది. సీతాదేవి చీర కొంగు గాలికి ఎగురుతుండగా రావణుడు దావాగ్ని జ్వారలతో ఉండే పర్వతంలాగా చాలా భాసిల్లాడు. చక్కని నొసలు, అందమైన కురులు కలిగి వికసించిన పద్మంలాగా ఉండే నిర్మలమైన ఆ జానకి ముఖం నల్లని మేఘాలను చీల్చుకొని ఉదయిస్తున్న చంద్రుడిలాగా ఉంది. కాని ఆమె ముఖం ఏడ్చి ఏడ్చి చారలు ఏర్పడి ఉంది. అపహరింపబడుతున్న జానకిదేవి కొప్పు నుండి జాజిపూలు నేలంతటా చెల్లాచెదురుగా పడిపోయాయి. సీతాదేవి రత్నఖచితమైన ఎడమకాలి అందే భూమిపై పడింది. అప్పుడది కాంతులీనుతూ మధురధ్వనులను చేసింది. ఆకాశంలో తన తేజస్సుతో ఒక పెద్ద తోకచుక్కలాగా భాసిల్లుతున్న సీతాదేవిని అపహరించి ఆ రావణుడు అంతరిక్షంలో ముందుకు సాగాడు. జానకి ధరించిన ఆభరణాలు నిప్పు కణికలలాగా ప్రకాశిస్తూ, ధ్వని చేస్తూ ఆకాశం నుండి రాలుతున్న చుక్కలలాగా ఒక్కొక్కటిగా నేలపై పడిపోసాగాయి. సీతాదేవి హారం ఆమె మెడ నుండి జారి ఆకాశం నుండి భూమండలానికి ప్రవహిస్తున్న గంగానదిలాగా భాసిల్లింది. రావణుడి గమనవేగం వలన ఏర్పడిన గాలుల తాకిడికి చెట్ల పైభాగాలు కదులుతున్నాయి. ఆ కొమ్మలపై గల రకరకాల పక్షులు కోలాహల ధ్వనులు చేస్తున్నాయి. ఆ వృక్షాల పక్షుల శబ్దాలు భయపడకుము అని సీతాదేవికి అభయమిస్తున్నట్లు ఉన్నాయి. సీతాపహరణ సమయమున వివిధ ప్రదేశాలలో గుంపులుగా చేరి అటూ ఇటూ సంచరిస్తున్న సింహాలు, పెద్ద పులులు, లేళ్లు, పక్షులు మొదలైనవి రావణుడి మీద కోపంతో సీతను రక్షించడానికి ఆమె ఛాయను అనుసరిస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి. రావణుడిచే అపహరించబడుతున్న సీతాదేవిని చూసి విషయాన్ని గ్రహించిన సూర్యుడు చాలా దీనుడై తన కాంతులను కోల్పోయి వెలవెలబోయాడు. రావణుడు అక్రమముగా మోసముతో శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించుకొని పోవుచుండుట వలన లోకంలో ఇక మీదట ధర్మము నశిస్తుంది, సత్యము అడుగంటుతుంది, దయ మాయమవుతుంది అని సమస్త ప్రాణులు విలపించాయి. జింకపిల్లలు పదే పదే ముఖాలను పైకెత్తి చూస్తూ ధారగా ప్రవహిస్తున్న కన్నీటి వలన చూపులు మందగించి భయంతో వణికి ఏడ్చాయి. తీరని దుఃఖానికి లోనై లక్ష్మణ, రామ అని బిగ్గరగా జాలిగొలిపే స్వరంతో ఏడుస్తూ పదే పదే నేలవైపు చూస్తున్న సీతాదేవిని చూసి వనదేవతలు చాలా వణికిపోసాగాయి. సీతాదేవి కురులు చెదరి ఉన్నాయి. నుదుట ధరించిన తిలకం చెరిగిపోయింది. రావణుడిపై కోపించి అతనితో, నీచ రావణ, నువ్వు ఒక దొంగలాగా నన్ను తీసుకొని పారిపోతున్నావు. ఇటువంటి పని చేయడానికి నీకు సిగ్గులేదా? దుర్మార్గుడా, నన్ను అపహరించదలచి నా భర్తకు భయపడి నీవు మాయామృగం రూపంతో ఆయనను నన్ను దూరం చేశావని, జటాయువు నన్ను కాపాడటానికి పూనుకోగా నీవు అతనిని వధించావు.
ఒక ముసలి పక్షిని చంపిన నీవేమి శూరుడివి? నీచుడా, యజమాని లేని సమయంలో అతని భార్యను అపహరించడానికి నీకు సిగ్గులేదా? నీవు పరాక్రమము లేనివాడివైనా మహావీరుడనని గొప్పలు చెప్పుకుంటావు. కాని నీవు ధర్మం తప్పి చేసిన ఈ క్రూర కార్యాన్ని లోకంలోని వీరులందరూ నీచమైనదిగా చెప్పుకుంటారు. ఛీ, నీ బలపరాక్రమముల గురించి నా వద్ద తెగ పొగుడుకున్నావు. నీవు ప్రాణాలతో ఇంటికి చేరవు. శ్రీరాముడు వచ్చి నిన్ను హతమారుస్తాడు. రామలక్ష్మణులు కంటబడితే నీవు నీ సైన్యము ఒక్క క్షణకాలం కూడా బ్రతికి ఉండటం కష్టం. రావణా, నన్ను విడిచిపెట్టి నిన్ను నీవు రక్షించుకో. ఓ నీచుడా, కుటిల బుద్ధితో బలవంతంగా నన్ను అపహరించుకొని వచ్చినా నీ సంకల్పం వమ్ము కాక తప్పదు. ఎందుకంటే దైవసమానుడైన నా పతి దర్శనం లేకుండా శత్రువు యొక్క అధీనంలో ఉండవలసి వస్తే ఎంతో కాలం నా ప్రాణాలను నిలుపుకోవడానికి ఇష్టపడను. చావు దగ్గరపడినప్పుడు నీలాంటివాడు విపరీత కార్యాలకే పూనుకుంటాడు. నూకలు చెల్లినవారందరికీ హితకరమైన ఆహారం రుచించదు. ఇప్పుడు నీ మెడకు యమపాసం చుట్టుకుని ఉన్నట్లు నేను తలుస్తున్నాను. ఆనాడు దంగకారణ్యంలో తమ్ముడితోడు లేకుండానే రాముడు ఒక్కడే ఖరుడు మొదలైన 14,000 మంది రాక్షస యోధులను మట్టి కరిపించాడు. అలాంటి శ్రీరాముడు అతని ప్రియభార్యను అపహరించిన నిన్ను తన బాణాలతో చంపకుండా ఎట్లా ఉంటాడు? అంటూ వైదేహి పరుషవచనాలను పలుకుతూ చాలా దీనముగా విలపించింది. అయినా ఆమె మాటలను లెక్కచేయక ఆ రాజకుమారిని ఆ పాపాత్ముడు తీసుకొనిపోతూనే ఉన్నాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.